మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుస సమీక్షలతో బిజీగా ఉన్నారు. తనకు కేటాయించిన శాఖలను పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు. శాఖలపై పూర్తిగా అవగాహన తెచ్చుకునేందుకు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. శాఖల స్థితిగతులు, నిధులు, కొత్తగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై పవన్ సమీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమావేశమయ్యారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, రైట్, ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీ రాజ్, ఇంజనీరింగ్ విభాగంతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులతో వరుసగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. అన్ని శాఖల్లో పూర్తిగా లోతుగా అవగాహన కల్పించుకునే విధంగా ఈ సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, సుమిత్ర డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా వరుసగా తనకు కేటాయించినటువంటి కీలకమైనటువంటి శాఖలకు సంబంధించి వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా బిజీగా గడుపుతున్నారు. ప్రతిరోజు కూడా తన క్యాంపు కార్యాలయంలో అన్ని శాఖలకు సంబంధించి, శాఖల్లో ఉన్నటువంటి విభాగాలకు సంబంధించి ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా అయితే గ్రామీణ నీటి సరఫరా అలాగే పంచాయతీరాజ్ ఈ రెండు డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయితే సమీక్ష అనేది నిర్వహిస్తున్నారు. ఈ రెండు విభాగాలకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా రానున్న రోజుల్లో ప్లానింగ్ ఏ విధంగా ఉండాలనే దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. వీటితో పాటు మిగిలినటువంటి అన్ని శాఖలకు సంబంధించి కూడా పూర్తిగా అధ్యయనం అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి శాఖలో ఉన్నటువంటి విభాగాలకు సంబంధించి వేరువేరుగా అధికారులను పిలిపించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తీసుకుంటున్నారు. నిన్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ సంబంధించి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకున్నారు. అంతకు ముందు మున్సిపాలిటీ సంబంధించి ఏదైతే గ్రామీణాభివృద్ధి శాఖలతో పాటు మున్సిపాలిటీల్లో నీటి సరఫరాకు సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. పూర్తిగా తనకు కేటాయించినటువంటి శాఖలను అధ్యయనం చేసి ఆ శాఖల స్థితిగతులు అనేవి తెలుసుకోవడంతో పాటు నిధుల కేటాయింపు, అలాగే నిధులు ఖర్చుకు సంబంధించి లేదంటే నిధుల మళ్లింపుకు సంబంధించి వీటన్నిటి విషయాలు కూడా చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ తెలుసుకుంటున్నారు. తెలుసుకున్న తర్వాత శాఖల పైన పూర్తిగా గ్రిప్ తెచ్చుకుని శాఖలను అధ్యయనం చేసిన తర్వాత కొత్త నిర్ణయాలు తనదైన స్టైల్లో తీసుకోవాల్సినటువంటి కొత్త సంస్కరణలు కానీ కొత్త చర్యలు కానీ తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనకి సమాచారం ఉంది. ఇందులో భాగంగానే ప్రతి శాఖకు సంబంధించినటువంటి సుదీర్ఘ అధ్యయనం అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే నీటి సరఫరా, గ్రామీణ నీటి సరఫరాకు సంబంధించి అలాగే పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగంతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఆ విభాగానికి సంబంధించినటువంటి పనితీరు ఏంటి, ఆ విభాగం ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, ఇప్పుడు ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరాకు సంబంధించినటువంటి, ఎందుకంటే చాలా వరకు కొన్ని ప్రాంతాల్లో వర్షాకాలం కూడా వస్తుంది కాబట్టి అంటువ్యాధులు అలాగే విష జ్వరాలు కూడా ప్రబలే ప్రమాదం ఉంది. కాబట్టి నీరు కలుషితం కాకుండా స్వచ్ఛమైనటువంటి నీరుని అందించాలనే లక్ష్యంగా ఒక యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ పూర్తిగా ఈ శాఖలకు సంబంధించి అధ్యయనం చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు, ఉన్నటువంటి స్థితిగతులు వీటన్నింటి నేపథ్యంలో అధికారులతో చర్చిస్తున్నారు. ఇప్పటికే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కూడా గతంలోనే ఇదే విధంగా అన్ని విభాగాలకు సంబంధించి ఇంజనీరింగ్ విభాగం, శ్వాసల నీటి విభాగం, అన్ని విభాగాలకు సంబంధించి కూడా సుదీర్ఘంగా సమీక్షా సమావేశాలు నిర్వహించి వాటన్నింటికి సంబంధించి పూర్తి అధ్యయనం చేసినటువంటి పవన్ కళ్యాణ్ నిధుల దుర్వినియోగంపై కూడా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక అటవీ శాఖకు సంబంధించి, పర్యావరణ శాఖలకు సంబంధించి రెండు శాఖలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. అడవులు ఎక్కడైనా అక్కడ నరికివేయడం కానీ ఆక్రమణకు కానీ గురైతే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. దాంతో పాటు పర్యావరణానికి ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు ఎవరైనా చేసినట్లయితే కొన్ని సంస్థలకు సంబంధించి, ఫ్యాక్టరీలకు సంబంధించి పర్యావరణ నియమ నిబంధనలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలనేది
ఒక ఆదేశాలు కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆ శాఖలకు సంబంధించి కూడా ఇప్పటికే అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఇలా వరుసగా తనకు కేటాయించినటువంటి శాఖలపై అధ్యయనం చేస్తూ శాఖలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించి కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు సుమిత్ర. అంటే దుర్గా, పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ చాలా వినూత్నంగా తనదైన స్టైల్లో వర్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఏవైతే శాఖలు కేటాయించారో పూర్తిగా అధ్యయనం చేస్తున్న సందర్భంలో ఈ సమీక్షలన్నీ జరిగిపోయిన తర్వాత భారీ మార్పులు మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ శాఖల్లో? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడైతే ఆయనకి పాలనా విషయాలన్నీ కూడా కొత్త కాబట్టి శాఖలు ఏవైతే కేటాయించారో ఈ శాఖలు అనేవి చాలా పెద్ద శాఖలు. పంచాయతీరాజ్, అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ, పర్యావరణ శాఖతో పాటు అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలతో పాటు గ్రామీణ నీటి సరఫరాకు సంబంధించినటువంటి శాఖలు. ఇవన్నీ కూడా గ్రామాలతో ముడిపడి ఉన్నాయి, పంచాయతీలతో ముడిపడి ఉన్నటువంటి శాఖలు. దాంతో పాటు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు సమకూరే శాఖలు కూడా ఇవే కావడంతో ఆ నిధులన్నీ ఏ విధంగా వినియోగించాలి, గతంలో వచ్చినటువంటి నిధులను ఏ విధంగా వినియోగించారు, అప్పుడు నిధులు ఏమైనా పక్కదారి పట్టించారా, ఆ పక్కదారి పడితే ఎవరి ఆదేశాల మేరకు ఆ నిధులు పక్కదారి వెళ్ళాయి, వీటన్నింటి నేపథ్యంలో ఒక అధ్యయనం అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులు అనేవి కూడా సిఎఫ్ఎంఎస్ కి మళ్లించడం పట్ల గతంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లో కూడా నిధులు లేకపోవడం పట్ల కూడా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటికి సంబంధించి ఒక నివేదిక కూడా ఇవ్వాలంటూ ఇప్పటికే అధికారులకు ఆదేశించిన తర్వాత ఆ నివేదిక వచ్చిన తర్వాత కొత్తగా తాను వచ్చిన తర్వాత సంస్కరణ తీసుకురావాలి, కొత్త నిర్ణయాలు. థ్యాంక్ యూ దుర్గా ఫర్ ద అప్డేట్స్.